ఎంజిఎం చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి ఇది నాకు చిన్న పాప ఉండడం వల్ల నేను ప్రైవేట్కి వెళ్ళి చూపెట్టుకున్నాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, అరవింద్ బాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అరవింద్ తెలిపారు. బీసీల రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. పదవులను కేవలం అలంకారంగా కాకుండా సామాజిక వర్గ అభివృద్ధికి ఉపయోగించాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా మరి రాష్ట్రాన్ని 19 మాసాల్లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో మరి రాష్ట్ర అభివృద్ధిని పరిగెత్తిస్తూ మనం చూస్తూ ఉన్నాం. రాజధాని కానీ, పోలవరం కానీ, అలాగే అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఒక 2024 నుండి 19 మాసాలు కూడా 2024లో ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చామో ఖచ్చితంగా మన నాయకుడు, ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు, రాష్ట్ర చరిత్రలోనే అంత అనుభవం కలిగినటువంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. 9 సార్లు విద్యుత్ ప్రజల మీద భారం వేసింది. ఈ ప్రభుత్వం 1.5 సంవత్సరంలో ₹1 కూడా పెంచకపోగా ట్రూప్ ఛార్జీలు 40 పైసల పైన ఉంటే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా ట్రూప్ చేయించింది కానీ ట్రూ డౌన్ అనేది లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రూ డౌన్ చేసి 13 పైసలు తగ్గించాం. రాబోయే రోజుల్లో ఇంతగా ఎక్కువగా దాన్ని ట్రూ డౌన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు ₹1 కూడా పెంచదు. ఇంకా మిగతా కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ చెప్పాం. ఎలక్షన్ సమయంలో సూపర్ 6 ప్రకారం ఇస్తాం ప్రతి హామీ అని చెప్పి, దాంట్లో అన్నదాత సుఖీభవ ఇచ్చాం. దాని తర్వాత తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పాం, ఇచ్చాం. అలాగే ఉచిత బస్సు చాలా మంది అవుతుందా లేదా అని చెప్పి చాలా గొడవ చేశారు, లేదు చేసి చూపించాం. పెన్షన్స్ లేదు ఇది అవ్వదు, ₹4,000 ఎప్పటికి అవ్వాలి. పోయినసారి 2,000 నుంచి 3,000 పెంచడానికే 4-5 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఎప్పుడు అవ్వాలి అన్నారు, కాదు చేసి చూపించాం. అలాగే దీపం పథకం 3 ఉచిత ఏదైతే సిలిండర్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది, అందరికి కూడా అందుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఊరినే చెప్పేవి కాదు, ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు, మీరు కూడా దీని లాభం పొందుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఇంత ఆర్థిక లోటు ఉన్నా కానీ నడుస్తూ ఉంది అంటే ఎక్కడ ఏ వర్గానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా. అలాగే ఇవన్నీ చేస్తూ మరొక వైపు చాలా మందికి ఉన్న ఆశ ఏమిటి అంటే మేము చదువుకున్నాము మాకు ఉద్యోగాలు రావాలి అనేది, దాన్ని కూడా పూరిస్తూ ఒకటి డిఎస్సి, మెగా డిఎస్సి ఎప్పుడు చేయని విధంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 16,000 మందికి మెగా డిఎస్సి ద్వారా. జగ్గేపేట బరుడుపాడు